సూటిగా మీరు సూటిగా అధ్యక్ష ఒక్కటే డౌట్ 2023 ఆగస్టు నుంచి రెన్యూల్ లేరని చెప్తున్నారు, రెన్యూల్ అవ్వలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేనిఫెస్టోలో ఎలా పెట్టారు అధ్యక్ష? మరి 24 మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష. అసలు రెన్యూల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష. ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష కాదు చించినాడు పూతరేకలు దమ్మన్నాడు, చించినాడా కాదు చించినాడు పూతరేకలు దమ్మన్నాడు. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్తా చాలా జీవోస్ కోట్ చేశారు అధ్యక్ష. అవన్నీ వాస్తవమే అధ్యక్ష. ఏమని వాలంటీర్లు తీసుకుంటున్నాం, 50 ఏళ్ళలో పనిచేస్తారు, ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్ను కాచం బాగా అలవాడైంది అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పెట్టిన పేరు వాలంటీర్లు, సేవకులు. ఎందుకు సంవత్సరం రెన్యువల్ చేసుకుంటే పర్మిట్ ఇచ్చేయకూడదా? ఇవ్వచ్చు కదా అధ్యక్ష, ఇవ్వచ్చు కదా. ఎందుకు ఎవరిని మోసం చేస్తారు? పాము తన గుడ్లు తనే తింటున్నారు అధ్యక్ష, పాము పిల్లలు తింటున్నారు అధ్యక్ష. అది చేసింది. ఇది చూడండి అధ్యక్ష, వాలంటీర్ పోస్ట్ ఇచ్చే మన పార్టీకి వారికే కదా. ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు, హోంమంత్రి గారు. ఒక నాయకుడు అధ్యక్ష ఈ మధ్య రాజీనామా చేశారు అధ్యక్ష. సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు, వాలంటీర్లుగా 90% వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. చూడండి అధ్యక్ష, అంటే తల్లి పాము తన పిల్లలు తన చంపుకొచ్చినట్టుగా కార్యకర్తలు మోసం చేసింది వాళ్ళు కాదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ చరిత్రలో సైనికుల్లో పనిచేసి జగనన్న రుణం తీసుకుందాం అని చెప్పేసి అంజాద్ భాష ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు తెమ్మనంటారు, వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు? అధ్యక్ష ఒక ఆయన నీటిపారుదల వదిలేసి నోటిపారుదల చేశాడు. ఆయన ఏమంటాడు? వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు. ఏంది అధ్యక్ష వీళ్ళు? నిజంగా మీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ గా వాళ్ళని సేవ తీసుకోలేకపోయారు అధ్యక్ష? నా సమాధానం చెప్పండి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సైజ్ ఇవ్వలేదు అధ్యక్ష. 2015 ఆగస్టు 19 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ వరకు కూడా జీవో నంబర్ 104 ద్వారా రెన్యువల్ ఇచ్చారు అధ్యక్ష. 2015 ఆగస్టు 2020 నుంచి జీవో నంబర్ 5 ద్వారా 39/20 ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 31/3/22 ఆగస్టు 21 నుండి 22 వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా జీవో నంబర్ 20 ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చారు అధ్యక్ష. కానీ 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు పొడిగిస్తూ వస్తారు. ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, ఎందుకు ఇవ్వలేదు? సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవోలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇది జీవోలు అధ్యక్ష, రెన్యువల్స్ లేవు అధ్యక్ష. ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష. మీరు గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు, గెలవలేదు పడేశారు. అంటే ఇది వాస్తవం కదా అధ్యక్ష? వాళ్ళు గెలిస్తే రెన్యువల్ చేస్తారంట, గెలవకపోతే పోతారు. వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు. వాలంటీర్లు ఎవరైనా పనిచేయమన్నాం, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పనిచేయమని చెప్పాం. అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళు పనిచేయమన్నాం. కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయము వాస్తవాలు చెబుతుంది అధ్యక్ష. సెప్టెంబర్ 18 అధ్యక్ష, సెప్టెంబర్ 18, 24 సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చేస్తే అసోట్ బయటపడి అధ్యక్ష. క్యాబినెట్కి వచ్చింది అధ్యక్ష, మేము చేద్దాం అనుకున్నాం. కానీ విధుల్లో లేని వాళ్ళని రెన్యువల్ చేయలేం అధ్యక్ష. ఉంటే రెన్యువల్ చేస్తాం.
లేని వాళ్ళ రెన్యువల్ చేయలేము. ఇక్కడ అధ్యక్ష మా బీటీ నాయుడు గారు మళ్ళీ కౌన్సిల్ రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష, ఎలక్ట్ కాబడ్డాడు. కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యారంట అధ్యక్ష. అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేద్దాం చూసాం అధ్యక్ష. మేము చెప్పిన వాస్తవమే, చూస్తే లేరు అధ్యక్ష. లేని వాళ్ళు ఎలా ఏ విధంగా కొనసాగిస్తాం? ఉంటే కొనసాగిస్తాం. అధ్యక్ష వీళ్ళు మోసం చేసిన వాస్తవం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష, కాలేజీలో కాంట్రాక్ట్ ఎగ్జామ్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసిన తర్వాత చార్జెస్ పేమెంట్ చేశారు అధ్యక్ష. కానీ వీళ్ళేం చేశారు? ప్రభుత్వ ధనాన్ని లేని వాళ్ళు కూడా దోచిపెట్టేశారు అధ్యక్ష. లేని వాళ్ళు కూడా దోచిపెట్టారు అధ్యక్ష. ఈ రోజున నీతులు చెప్తా ఉన్నారు. ఏంది అధ్యక్ష ఇది? హౌస్ ఉంది, బైక్ ఉంది, ఏదో మాట్లాడదామని చెప్పి సానుభూతి కోసం నిజంగా ఈ స్టేట్మెంట్స్ చూపించా. మా కార్యకర్తలు ఉన్నారు, పెట్టుకున్నారు, గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పి వాళ్ళ మీద భయపెట్టి, కత్యారాడు కంటే భయపెట్టినట్టుగా భయపెట్టి పని చేయించుకున్నాం అధ్యక్ష. దానిలో కూడా చేసు సైనికుల్లో పనిచేసి జగనన్న రుణం తీసుకుందాం అంటే ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు 2023 సెప్టెంబర్లో రెన్యువల్ ఇవ్వలేదు? ఇది అధ్యక్ష వాస్తవం. చాలా మంది స్వచ్ఛందంగా చేశారు. ఎవరు అందరిలో ఇస్తారా? ఒక్కరు మాట్లాడండి. ఎవరు లేని వాళ్ళ అధ్యక్ష, పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు, పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ గవర్నమెంట్, ఫేక్ రాజీనామాలు, అన్ని అసత్యాలే వాళ్ళవి, అన్ని అసత్యాలే.